నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రావణ మాసం సమీపిస్తున్న సందర్భంగా శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి పెరుగుతున్న భక్తులు. శ్రావణ మాసం సమీపిస్తున్న సందర్భంగా శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి సీతాదేవి కోరిక మేరకు శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతో చెక్కిన శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి విగ్రహం ఆలయ ప్రధాన అర్చకులు రాజస్వామి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి శనివారం రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాజస్వామి మాట్లాడుతూ, శ్రీరాముడు లంకకు వెళ్ళేటప్పుడు హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు ఇచ్చట తపోనిష్ఠుడై ఉండేనని, శ్రీరాముడు కొంతకాలం ఇచ్చట నివసించేనని, తిరుగు ప్రయాణంలో రావణుని సంహరించి వచ్చినప్పుడు ఇదే మార్గంలో రావాలని వాయుదేవుడు శ్రీరాముడిని అభ్యర్థించినాడని, అతని కోరిక ప్రకారం సింహల విజయయాత్ర ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు తన సైన్యంతో ఒకరోజు ఇచ్చట బస చేసినాడని, వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతం ఇచ్చుటకై 2 కొండలకు అడ్డంగా ఒక బంగారు తోరణం నిర్మించినాడని తెలియజేశారు. శ్రీరాముడు ఆ ప్రదేశం వదులుకోగా ఒక శిలపై తన వింటి కోపుతో శ్రీ వీరాంజనేయ రూపమును చిత్రించినాడని, ఆ విగ్రహమును శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినాడని, ఆ స్థలమునందే నేడు దేవాలయం నిర్మింపబడి ఉందని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. हाथ दे दिया हाथ में रक्षा SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో వెలసిన గండి వీరాంజనేయ స్వామి క్షేత్రము మరి ఎంతో పవిత్రమైన క్షేత్రం అనేది భక్తులకు విశ్వాసము. మరి ఈ క్షేత్రంలో శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ఇక్కడ భక్తులు ఎంతమంది ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తారు, అలాగే స్వామివారి యొక్క విశిష్టత ఏంటి, భక్తులు ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటారు అనేది ఒక సమాచారాన్ని మన వీరాంజనేయ స్వామి క్షేత్రం యొక్క ప్రధాన అర్చకులతో తీసుకున్నాం. నమస్తే స్వామి. మరి ఈ వీరాంజనేయ స్వామి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, అలాగే భక్తులు ఏమని నమ్ముతారు అనేది ఒక సమాచారం ఇవ్వండి. శ్రీగురుభ్యో నమః. ఓం భగవాన్ భాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వైఎస్ఆర్. నా పేరు రాజా రమేష్ అయ్య గారు, వంశపారంపర్య ప్రధాన. వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ట. ప్రపంచంలో ఎక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి స్వయం సహస్తాలతో చెక్కిన విగ్రహం ఎక్కడ లేదు, గండి వీరాంజనేయ స్వామి మాత్రమే. ఈ క్షేత్రంలో స్వామివారికి శ్రావణ మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అనగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారం కూడా అత్యంత విశేషప్రదమైనది. ఈ సంవత్సరము 2024వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 10వ తారీఖు మొదటి శనివారము, 17వ తారీఖు రెండవ శనివారము, 24వ తారీఖు మూడవ శనివారము, 31వ తారీఖు చివరి శనివారము. ఈ 4 శనివారాలు దాదాపు ప్రతి ఒక్క వారము 50,000 నుంచి 1,00,000 మంది స్వామి దర్శనార్థమై కలవడం జరుగుతుంది. స్వామివారి దర్శనం ఈ పాపాగ్ని నదీ తీరంలో ఎవరైతే స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటారో వారి పాపములన్నీ కూడా నశించిపోయి స్వామి వారి కోరికలన్నీ నెరవేరుస్తారనేది కూడా పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రతీది. ఈ క్షేత్రం నందు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు విరివిగా స్వామి దర్శనార్థం చేస్తారు. ఈ శ్రావణ శనివారాలకు కూడా ఈ రాయలసీమలో గండి వారాలను కూడా ప్రశస్తమైన పేరు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారము గండి వారాలను కూడా స్వామి దర్శనార్థమై వచ్చే భక్తాదులు కూడా
సంతానార్థమై ముడుపులు కట్టడం కూడా స్వామి ఇక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం ఎవరైతే వారి వారి కోరికలు విన్నవించుకుంటారో అవి అనాది కాలం నుంచి కూడా తప్పకుండా నెరవేరుతాయనే కూడా భక్తుల్లో ఒక ప్రగాఢమైన విశ్వాసం. అదే కాకుండా శ్రావణ మాసంలో ప్రాతకాలము 4 గంటలు సుప్రభాతం మొదలుకొని స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలతో తిరుమంజనము, ప్రత్యేక అలంకారము, వివిధ రకాల నైవేద్యాలు, వివిధ రకాల పూల అలంకారాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారికి దర్శనార్థమై ఉంటారు. చివరి శనివారం మాత్రము స్వామివారికి రాత్రి 8 గంటలకు క్షేత్రోత్సవం ఉంటుంది. అనగా స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహము అత్యంత వైభవపేతంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర పురవీధులందు కూడా బాణాసంచా వేడుకలతో అత్యంత వైభవంగా సంచరించి చివరిగా పాపాగ్ని నదీ తీరంలో స్వామిని వేంచేపు చేసి అక్కడ 4 వేదాలతో ఆస్థానం జరుగుతుంది. ఆస్థానం తదనంతరము స్వామివారు గుడిలో ప్రవేశించిన వెంటనే శ్రావణమాసం యొక్క ప్రత్యేక ఘట్టం ముగుస్తుంది. కానీ సెప్టెంబర్ 2 అమావాస్య రోజు వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. ఆ రోజు చివరి రోజు వరకు కూడా స్వామి దర్శనార్థమై వస్తారు. అమావాస్య రోజు దర్శనం చేసుకోవడం కూడా అత్యంత విశేషప్రదమని కూడా పూర్వీకుల నుంచి కూడా చెప్తారు. ఇప్పుడు వంశపారంపర్య రాజా రమేష్ స్వామి మరి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతాయి, మరి భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి దర్శనం చేస్తారు. స్వామివారికి ఇక్కడ నిత్యము దర్శన వేళల్లో కమలపాకుల పూజ అత్యంత విశేషప్రదమైనది. తర్వాత సింధూరంతో అర్చన, వివిధ రకాల నైవేద్య సేవలు కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సింధూరార్చన, కమలపాకుల పూజ అనేది స్వామికి అత్యంత విశేషము. కాబట్టి చాలామంది భక్తాదులు ఈ 2 సేవలు ఎక్కువగా స్వామివారికి చేయించుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి వారి వారి కోరికలు నెరవేరిన వారు, సంతానం కోసం వచ్చిన వారు కూడా స్వామికి తలనీలాలు సమర్పించి పాపాగ్ని నదీ తీరంలో ఆచరించిన తర్వాత ఈ పూజలన్నీ కూడా కొనసాగడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. స్వామివారి విగ్రహానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు యొక్క బస వేసి ఇక్కడ చిత్రాన్ని కూడా వేయడం జరిగింది. ఆ యొక్క సందేశం ఏంటంటే పూర్వము అంటే త్రేతాయుగంలో రామాయణం జరిగే కాలం నాటికి రాముడు సీత అపహారం జరిగిన తర్వాత రామలక్ష్మణులు ఇదే మార్గంలో వెతుకుతూ వెళ్ళేవారట. పూర్వం ఇదే ప్రదేశంలో వాయుక్షేత్రంగా పేరు. ఇక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఒకరోజు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమనగా సీతమ్మ వారు బాధాదత్త హృదయంతో ఉండడం వల్ల తిరుగు ప్రయాణంలో సీతా సమేతంగా వస్తామని వాగ్దానం కూడా జరుగుతుంది. రావణ సంహారం అనంతరము వాయుదేవుడికి ఇచ్చినట్టు వాగ్దానం మేరకు పట్టాభిషేకానికి పుష్పవిమానంలో వెళుతూ స్వామి వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ప్రదేశంలో రోజు రాత్రి విడిచేస్తారు. రాములవారి రాక సందర్భంగా కూడా వాయుదేవుడు ఈ 2 కొండలు ఇవన్నీ కూడా శేషాచల పర్వతాలు, అంటే వెంకటేశ్వర స్వామి వెలవకముందే ఇక్కడ ఆంజనేయ స్వామిని పిలిచారు. ఈ శేషాచల పర్వతాలు 2 కొండలకు అడ్డంగా బంగారుతో మామిడాకు తోరణం నిర్మించారని ఆ తోరణం చూసి గుర్తించి పుష్పవిమానంతో ఇక్కడ స్వామి విడిది చేసి రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి పరాక్రమాన్ని గుర్తుగా వాయుదేవుడి స్వీకరించి స్వహస్తాలతో రామబాణంతో ఒక పెద్ద కొండకు శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ స్వామి ఒక చిత్రం రామబాణంతో గీయడం జరిగిందని, తెల్లవారుజామున అమృత గడియలు దాటిపోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు మాత్రము చెక్కకుండా భిన్నంగా ఉంచి వెళ్ళిపోయారనేది పెద్దల ప్రశస్తి. కాలక్రమేణా ద్వాపరయుగానంతరం కలియుగంలో పెద్దలు చూసి భిన్న విగ్రహం పూజకు పనికిరాదనే ఉద్దేశంతో శిల్పిని చెక్కించే ప్రయత్నం చేసినారని, ఎప్పుడైతే శిల్పి యొక్క ఉలి బయటపడుతున్న స్వామి శివులతో అహంకారం